హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట. మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ఈరోజు నేనైతే మీకోసం ఈ నవరాత్రి ఉత్సవాలలో అందరూ వినాయకుడికి పూజలు చేసుకుంటారు కదా. చేసుకునేప్పుడు కొంతమంది 3 ప్రసాదాలు లేదా 5 ప్రసాదాలు ఇలా అయితే దేవుడికి చేస్తారు. చేసిన తర్వాత పూజ చేసుకుంటారు. మేమైతే 3 ప్రసాదాలు చేస్తున్నాము. అవి ఎలా చేసుకోవాలో ఏమేమి చేస్తున్నామో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇదైతే కుడుముల కోసం పిండి అయితే పీసుకుంటున్నాము. మన బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి తీసుకొని మంచిగా జల్లించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని మొత్తం అయితే ఇలా పిసుక్కోవాలి. కుడుములు చేసుకోవాలంటే మనకు బియ్యం పిండితోనే మంచిగా వస్తాయండి. బియ్యం పిండే యూజ్ చేసుకోవాలి. ఈ కుడుములు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేవుడికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రసాదం అన్నమాట. ఆ తర్వాత మనం బెల్లం తీసుకొని చాకుతో ఇలా తురుముకోవాలి. బెల్లం అంతా ఇలా సన్నగా తురుముకోవాలి. లావుగా ఉండొద్దు, మనకి కుడుములు చేసుకునేటప్పుడు మంచిగా రాదు అండి. ఇలా సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా అయితే తురిమి పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఆ పిండి లోపల మనం బెల్లాన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా కుడుములను అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా సేమ్ ఇదే కుడుములను మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు, లడ్డూలలాగా. అలా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మనకి ఇష్టమైన విధంగా అయితే చేసుకోవచ్చు. ఇలా ఈ కుడుములు అయితే ఇలానే చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే లడ్డూల్లా చేసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం వీటిని ఆవిరితో ఉడికించుకుంటాం కదా, ఉడికించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. రౌండ్గా చేసుకున్నట్లయితే ఇట్లా అయితే కొంచెం లేట్గా అవుతుంది. ఇలా చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ చూడ్డానికైతే ఇలా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఈ కుడుములను మనం రౌండ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇలా అయితే తొందరగా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకొని కొంచెం ఇట్లా అప్పలాగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి కొంచెం ఇట్లా ఒత్తుకొని దాంట్లో బెల్లాన్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని రౌండ్గా మనం పిండి ముద్దలాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి కుడుములు రెడీ అయినట్టే. చిన్న ఇడ్లీలలాగా అయితే కనిపిస్తాయి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది మనకు చేసుకోవడానికి. మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఈజీ ప్రాసెస్లో తొందరగా చేసుకోవచ్చండి. మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు, తొందరగానే అయిపోతుంది, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే కుడుములను అయితే చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కొంచెం ఉడికించుకోవడానికి కూడా తొందరగా అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి. స్వీట్ లాగా అనిపిస్తుంది చూడడానికి. ఈ విధంగా కుడుములన్నిటిని అయితే చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మేమైతే అన్ని కుడుములను అయితే చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వీటిని ఎలా ఆవిరి మీద ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ కుక్కర్ పైననైతే ఈ పాత్రలకి కొంచెం ఆయిల్ అయితే రుద్దుకోవాలి. లేకపోతే మనకి ఉడికేటప్పుడు కుడుముల నుంచి కొంచెం బెల్లం అనేది బయటికి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ గిన్నెకి అంటుకొని వెళ్ళవు. దానికోసమని కొంచెం ఆయిల్ అయితే మనం పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం కుడుములని ఇడ్లీ కుక్కర్ పైన ఈ ప్లేట్ల పైన అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో కొంచెం వాటర్ వేసి వేడి చేసిన తర్వాత ఈ ప్లేట్లన్నిటిని దాంట్లో అయితే
పెట్టుకోవాలి. మాది ఇడ్లీ కుక్కర్ చిన్నదండి, అందుకే టూ కుడుములే వచ్చాయి. దీంట్లో పెద్ద దాంట్లో అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనకు పట్టిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత ఈ పాత్రలనైతే మనం ఇడ్లీ కుక్కర్ లోపల పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్కర్ లోపల పెట్టుకున్న తర్వాత మంచిగా మూతనైతే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికిన తర్వాత తీసేస్తే మనకి ఇలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. తొందరగానే ఉడికిపోతాయండి. ఒక 10 మినిట్స్ అలా ఉంటే చాలు. వీటిని ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. ఈ విధంగా చూడడానికి కూడా చాలా బాగున్నాయి, రసగుల్లా టైప్ లాగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అంట. వేడివేడిగా ఉన్నాయి కదా, తీయడానికి రావట్లేదు. ఇలా ఈ విధంగా ఈజీగా అయితే మనం కుడుములని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెరైటీగా కూడా ఉంటుంది. చాలామంది అయితే చెయ్యరు, ఇలా చేస్తే చూసే వాళ్ళకి కూడా వెరైటీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కుడుములను అన్నిటినీ తీసుకోవాలి. ఆ తర్వాత మనం శనగలను అయితే ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2-3 అవర్స్ మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో కడిగి పెట్టుకున్న వాటినన్నిటిని మంచిగా మనకి నానినప్పుడే తొందరగా ఉడుకుతాయండి, లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఈవినింగ్ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగే అలా కడిగి పెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెట్టినామంటే మనకి తొందరగా ఒక 20 మినిట్స్లో అలా ఉడికిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత కడిగిన శనగలన్నిటిని మంచిగా కుక్కర్లో వేసుకొని ఇట్లా మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత మనం పులిహోర చేసుకుందాం. వైట్ రైస్ని అయితే మంచిగా వండుకొని ఫస్ట్ ఆరబెట్టుకోవాలి, పొడి పొడిగా చేసుకొని. ఆ తర్వాత చింతపండునైతే నానేసుకోవాలి. ఆ తర్వాత మనకి కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, శనగలు, ఇంకా ఇలా పోపుకి సంబంధించిన అన్నిటినీ మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ మనకి ఎంత క్వాంటిటీలో మనము పులిహోర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆయిల్ అయితే తీసుకోవాలి. చింతపండు కూడా అలాగే ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా నానేసుకోవాలి. మరి పుల్లగా అయ్యేటట్టు అయితే చూసుకోకండి. ఈ ఆయిల్ మంచిగా కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో పల్లీలను అయితే వేసుకోవాలి. ఇవి మాడకూడదండి, మాడకుండా చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. మనము దేవుడికి చేసేటప్పుడు మ్యాక్సిమం చింతపండుతోనే చేసుకోవాలండి. కొంతమంది నిమ్మకాయతో కూడా చేస్తుంటారు. కాకపోతే ఇది ప్రసాదం కాబట్టి మనము చింతపండుతోనే చేసుకోవాలి. మనం నార్మల్గా తినడానికి పులిహోర చేసుకున్నప్పుడు నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా ప్రసాదానికి చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా చింతపండునే యూజ్ చేయాలి. ఈ పప్పులన్నీ కొంచెం మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం ఎండుమిర్చిని వేసి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. మిరపకాయలు కూడా ఎక్కువగా మాడకుండా చూసుకోండి. ఈ విధంగా మంచిగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. మనకి ఈ విధంగా అయితే మిరపకాయలు వేగాలి, మరి ఎక్కువ బ్లాక్ కూడా అయిపోకూడదు.
కొంచెం మాడు వాసన అనేది వస్తుంది. ఆ తర్వాత మనం కరివేపాకునైతే వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న చింతపండునైతే మంచిగా ఇలా పిసుక్కోవాలి. మంచిగా దీంట్లో ఉన్న గుజ్జునంతా వచ్చేలాగా ఇలా మంచిగా అయితే పిసుక్కోవాలి. ఆ లోపల మనకి ఇక్కడ మిరపకాయలు ఇవన్నీ పప్పులు అయితే మంచిగా వేగిపోతాయి. ఈ చింతపులుసునంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా మరీ పుల్లగా కూడా చేసుకోకండి. ఎక్కువ చింతపండు వేసుకుంటే మనకి ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అలా కాకుండా క్వాంటిటీ తగ్గట్టుగా అయితే తీసుకోండి. మేమైతే 2 kgs రైస్కి చేస్తున్నాము, అందుకే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అన్నీ కూడా. మీరు ఎంత చేసుకోవాలనుకున్నారో దానికి తగ్గట్టు అయితే మీరు తీసుకోండి. తర్వాత చింతపులుసు అంతా ఇందులో వేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి. ఆ తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే వేసుకోకండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైందనుకో తినలేము. తక్కువ ఉన్నా మనం మళ్ళీ వేసుకోవచ్చు. అలా క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత మంచిగా మరిగించుకోవాలి. ఈ పులుసు ఎంత మరిగితే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి. మనకి ఈ పులుసు మరిగేటప్పుడు కూడా మనకు మంచిగా వాసన అయితే వస్తుంది. పులిహోర వాసన చాలా బాగా వస్తుందండి చింతపండుతో చేసుకున్న పులిహోర. దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. మెంతులు వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి ఈ పులిహోర పులుసును అయితే మంచిగా మరిగించుకోవాలి. ఈ విధంగా చూడండి, మంచిగా కలర్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. ఇలా మంచిగా మరిగిన తర్వాత ఈ పులుసును కూడా కొంచెం చల్లారనిచ్చుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో ఈ మన పులిహోర పులుసునంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా అన్నానికి అంతా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా చేతితో మెల్లిగా అయితే కలుపుకోవాలి, లేకపోతే రైస్ మనకి విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఈ విధంగానైతే కలుపుకోవాలి. మనకి పులిహోర అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకటి ఏంటంటే ఇది దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాం కదా, ఇలా మనం పులిహోర కలుపుతున్నప్పుడు కానీ మనం మాట్లాడకూడదు. సైలెంట్గా అయితే చేసుకోవాలి మన పని మనం. ఇలా కొద్ది కొద్దిగా పులుసు యాడ్ చేసుకుంటూ రైస్కి అయితే మంచిగా పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకి కలర్ కూడా మంచిగా వస్తుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం పులిహోరని అయితే చేసేసుకున్నాము. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా అయితే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. రైస్ అంతటికి మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కలిసిపోయింది రైస్ అంతకి. నేను చేసుకున్న పులిహోర పులుసు అయితే ఏం మిగలలేదు. అంతా రైస్కి తగ్గ క్వాంటిటీలో అయితే మేము చేసుకున్నాము. ఆ తర్వాత మనము శనగలు ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలను కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి.
అవి కూడా ఇందులో వేసుకొని ఫైనల్గా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. మనకి ఇప్పుడైతే ఈ పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి అండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా మా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకున్న 3 ప్రసాదాలను అయితే చూపిస్తాను. ఇది పులిహోర, ఇంకా ఇవైతే గుడాలు. మనం దేవుడికి చేసుకున్నప్పుడు గుడాలను పోపు అయితే వేసుకోకూడదు. ఇవి కుడుములు. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ఈ ప్రసాదాలన్నీ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పూజ ఎలా చేసుకుందాం అనేది.